శ్రీ సూక్తం 3వ శ్లోకం మొదటి 1-2 శ్లోకాల్లో ఏంటంటే పరమమూల చైతన్యాన్ని, ఆది చైతన్యాన్ని, పరమాత్మ యొక్క ఎనర్జీ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మన బాడీలో ఫిజికల్ ప్లేన్లో, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లో ఈ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవి ముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషత. అశ్వపూర్వం అంటే ముందు అశ్వాలు ఉన్నాయి, మధ్యలో రథాలు వస్తున్నాయి, వెనక ఏనుగులు వస్తున్నాయి అన్నట్టుగా చెప్పారు. అశ్వములు అంటే ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలు, శరీరము, వీటికి సంబంధించిన ఇవి మనకి ఫస్ట్ ఫిజికల్ అపియరెన్స్ బాడీలో చూడగానే ఇవే కనిపిస్తాయి. సో మనం సొసైటీ తోటి లేకపోతే మన చుట్టూ ఉన్న పరిసరాలతోటి కాంటాక్ట్ అయ్యేది వీటితోనే, ఇంద్రియాలతోనే. సో ముందు వాటితో అవే ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి. బయటికి మనం చూసే ప్రకృతి అంతా కూడా ఈ శరీరంతోనే ఉంటుంది. సో ఈ వీటిని ముందుగా ఇది ఇలా ప్రకటితం అవుతుంది. లోపల ఉన్న దివ్యశక్తి మనకి ఏదైతే లిమిటెడ్ కాన్షియస్నెస్ ఉందో అది ఈ వీటి ద్వారా ప్రకటితం అవుతుంది. ఈ సెన్స్ ఆర్గాన్ ద్వారా, మళ్ళీ బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటి ద్వారానే మనం బయటకి వ్యక్తం అవుతా ఉన్నాం. సో మనం అబ్జర్వ్ చేసేటువంటి నాలెడ్జ్ కూడా ఈ ఫిజికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, లేకపోతే మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, లేకపోతే మనం చూసే ఏవైతే ఉందో 90% మనం వీటి ద్వారా తీసుకుంటున్నాం. సో మనం చదువుతున్నవి, వింటున్నవి, ఇవంతా కూడా బయట ద్వారా ఈ సెన్సెస్ ద్వారా తీసుకుంటున్నాం. ఇక్కడ పనిచేసే కాన్షియస్నెస్ మాత్రమే మనది. ఇంకొక కాన్షియస్నెస్ లెవెల్ ఎక్కడ ఉందంటే రథమధ్యం. రథము అంటే శరీరంలో మధ్యలో ఉంది. ఎక్కడ అంటే అది హృదయాంతర్గతమైనటువంటి చైతన్యంగా ఉంది. ఇంకొక శక్తిని మళ్ళీ హస్తినాద ప్రబోధిని, కుండలిని రూపంలోనే మనల్ని ఈ హస్తినాదము అంటే ఈ ఏనుగు యొక్క ఘీంకారం. ఎప్పుడైతే మనం ఒక యోగంలో ముందుకు వెళ్ళి కుండలిని యాక్టివేషన్ అయ్యి అప్పుడు ఈ కుండలిని ఎలా వస్తుందంటే ఈ ఆజ్ఞాచక్రం నుంచి పైన సహస్రారం వరకు ఏనుగు తొండంగా ఉంటుంది. ఏనుగు తొండం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. అలా పైకి వచ్చి పైన ఈ సహస్రారం ఉంటుంది. వీటి యొక్క నాదాన్ని వినాలి. ఇవి ఎప్పుడైతే ఇవి యాక్టివేషన్ అవుతుందో, ఎప్పుడైతే ఇది కుండలిని రూపంలో మన పనిచేస్తుందో అది అసలుగా ఉంది. పైన సహస్రారంలో అమ్మవారు పైన కూర్చొని ఉంది. అంటే ఈ శివాశక్తి కాంబినేషన్ అని చెప్పండి, లేకపోతే వేరే మనం ఏ టెర్మినాలజీతో తీసుకున్నా కానీ అల్టిమేట్ ఈ పిట్యూటరీ గ్లాండ్, పినియల్ గ్లాండ్ మధ్య ఉన్నటువంటి ఏదైతే యాక్టివేషన్ అవుతుందో అప్పుడు వీళ్ళ అల్టిమేట్ నాలెడ్జ్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అప్పటిదాకా ఈ ఇంద్రియాలు లేదా ఈ హృదయంలో ఉన్నటువంటి చైతన్యమే పనిచేస్తూ ఉంటుంది. సో ఈ అభివ్యక్తీకరణలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి బాడీ ఆ ఇంద్రియాల ద్వారా తీసుకుంటున్నాం, ఒకటి హృదయాంతర్గత చైతన్యం ద్వారా మనకు కొన్ని వస్తున్నాయి, ఇంకోటి మనకు అనుభవంలో రాకపోయినా కానీ ఈ కుండలిని రూపంలో ఈ పై శక్తి కిందికి పైకి తిరుగుతూ ఉంది ప్రాణశక్తి రూపంలో. సో నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనం ఇన్వైట్ చేసే ఎనర్జీని ఏంటి, హైయెస్ట్ ఎనర్జీని, పైన ఉన్నటువంటి సూపర్ కాన్షియస్ లెవెల్లో ఉన్న ఎనర్జీని మనం పిలుస్తున్నాం. శ్రీయం దేవి నేను ఉపాసిస్తున్నాను. ఆ శ్రీయం ఏదైతే శక్తి అయితే ఉందో, ఏ ఎనర్జీ అయితే లక్ష్మీ స్వరూపంగా ఉందో, దేనికోసం అయితే నేను పరితపిస్తున్నానో దాన్ని నేను ఆవాహన చేస్తున్నాను, ఇన్వైట్ చేస్తున్నాను. ఓ శ్రీర్మా దేవీర్జుషతామి, ఓ దేవి నన్ను ప్రచోదనం చెయ్యి, ఆ తాలూకు అసలైన దివ్యజ్ఞానం వైపుకు నన్ను ప్రచోదనం చెయ్యి అని చెప్పేసి ఈ శ్లోకం మనకు చెప్తుంది. అశ్వపూర్వం రథమధ్య. ముందుగా మనకి బాడీ సెన్సెస్ ద్వారా వీటి రకరకాలుగా మనం తెలుసుకున్న నాలెడ్జ్ ఈ రూపంలో వస్తుంది. రథమధ్య అంటే హృదయాంతర్గతంగా ఉంది. చాలా మందికి ఎక్కువ వైబ్రేషన్ హృదయం ద్వారానే తెలుస్తుంది. సో మన ఈ దృష్టికోణం ఏదైతే ఉందో, భూమధ్యం మీద పెట్టి మనం మెడిటేషన్లో ఉన్నా, లేదంటే మామూలుగా ఉన్నా, ఏ ప్రాక్టీస్ చేసినా ఎలా ఉన్నా కానీ ఈ కదలిక అనేది హృదయం ద్వారా వస్తుంది. సో అక్కడ స్థితమై ఉంది అనమాట ఈ మహాలక్ష్మి. సో మహావిష్ణువుకి
హృదయంలో లక్ష్మీదేవి కూర్చుందంటే అందరికీ మీ మహాలక్ష్మి ఒక విష్ణువుకే కాదు అందరికీ మనందరికీ కూడా అక్కడ ఆ తల్లి వ్యక్తం అయ్యేటువంటి ఆ ఎనర్జీ వ్యక్తం అయ్యేది అనమాట. ఇక్కడ మనం స్పెసిఫిక్గా లక్ష్మి అని కాదు, ఆ ఎనర్జీ రూపంలో మనకి వ్యక్తం అవుతూ ఉంటుంది. మన కాన్షియస్నెస్కి రాకుండా ఇంకా సూక్ష్మంగా కుండలి రూపంలో